హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం తెలుసుకోబోయే ఐటెం పాలక్ రైస్. ఈ పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయనే విషయం తెలుసు, కానీ మనం పాలకూర కూర కానీ ఏదైనా చేస్తే మన పిల్లలు కానీ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తినరు కొంతమంది. సో తినని వాళ్ళ కోసమని ఈ రెసిపీ ఇలాగా చాలా ఈజీగా, సింపుల్గా, చాలా హెల్తీగా మన రెసిపీని తయారు చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా పాలకూరని తీసుకొని, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలకూర తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి కడిగాను నేను. ఎందుకంటే ఆకుకూరలో వర్షాకాలంలో ఆకులు అడుగున పురుగులు అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలంలో కొంచెం కేర్ఫుల్గానే తీసుకోవాలి. నేనైతే వర్షాకాలంలో ఇలా ఉప్పు వేసి కడిగి వాటిని పచ్చిమిర్చి వేసి మిక్సీ కొట్టాను. నెక్స్ట్ ఇదిగోండి, ఇందులో ఒక ఆలుగడ్డ, క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, అంటే మన ఇంట్లోనే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గానే చేస్తున్నాను. ఇలా పాలక్ని ప్యూరీ కింద తయారు చేసుకున్నాను. టమాటా మాత్రం వాడకండి, ఎందుకంటే పాలకూర టమాటా కలిపి వాడితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. సో నాకైతే భయం. మీ ఇష్టం, మరి ఎలాగైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇవో 2 లవంగాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి వేగాక పోపు సామాను కూరగాయ ముక్కలు కూడా వేసాను దాంట్లో. ఈ కూరగాయలన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసా దాంట్లో. ఇగో గరం మసాలా, ఇంత అనేది లేదు, మన ఇష్టం. తర్వాత ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు ప్యూరీని కూడా వేయించాలి. వేగాక ఆల్రెడీ నేనైతే 1.5 గ్లాస్ రైస్ చేస్తున్నాను. మనకి ఎంత అవసరం ఉందో అంత రైస్ తీసుకోవాలి. దానికి సరిపడా, రైస్కి సరిపడా వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. రైస్ని కడిగి పక్కన నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా పచ్చివాసన పోయాక అందులో వేసేస్తున్నాను. రైస్ని వేసేసి ఒకసారి కలిపేసి, ఆల్రెడీ మనం ఇంత కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చూసుకొని వాటర్ పోయండి దాంట్లోకి. తర్వాత మెయిన్ విషయం, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వాడాము. కారం కావాలనుకుంటే ఎండు కారం వేయచ్చు. పిల్లలు ఉంటే మాత్రం ఎండుమిర్చి, కారం కానీ మిరపకాయలు కానీ ఎక్కువ వేయకండి. ఇది చప్పగా ఉంటేనే బాగుంటుంది, కమ్మగా ఉండాలి. నేనైతే మాత్రం కొంచెం ఎండు కారం వేసాను. సరిపడా వాటర్ పోసి, ఇదిగోనండి నా దొడ్లో దొరికినటువంటి పుదీనా కొంచెం వేసాను పైన. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చాను అంతే. చూడండి, ఒక 2 విజిల్స్ తర్వాత చూస్తే ఇగో ఇలా తయారైంది రైస్. గ్రీనిష్గా చాలా బాగుంటుంది. ఇందులో మనం అన్నీ హెల్తీగానే వేసాం కాబట్టి. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ రైస్కి ఉల్లిపాయ వేయాలి, కానీ వెల్లిపాయలు, అల్లం పచ్చిమిరపకాయలు అయితే వేయద్దు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాంటివి, ఎందుకంటే ఎక్కువ మసాలా వేసి బిర్యానీ అవుతుంది. సో బిర్యానీ కంటే పాలక్ రైస్ అంటే పాలక్ స్మెల్ వస్తూ అలా లైట్ ఫ్రాగ్రెన్స్తో ఉండాలి కాబట్టి నేనైతే మాత్రం అల్లం వెల్లిపాయ వేయలేదు. అది మీ ఇష్టం, ఆప్షనల్గా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇలా మన పాలక్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇలా తయారు చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.